ఆరబోసుకునే దానికి ఇంటి ముందల జగా లేక చివరికి రోడ్ల మీద 6 గాళ్ళం కష్టపడి చెమట తీసి పండించిన పంట రోడ్ల మీద పరుచుకోవాల్సిన పరిస్థితి. రోడ్ల మీద ఈ మధ్యలో నిజామాబాద్ జిల్లాలోనే ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రాంతంలో వరి కుప్ప మీద వండుకున్న రైతు అక్కడనే ప్రాణాలు వదిలింది. లింగంపేట మండలం ఐలాపూర్లో మా సుభాష్ రెడ్డి మా వాళ్ళందరినీ కూడా పంపించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి కనీసం మట్టి పనులకు మట్టి కోసం ఏమైనా సాయం చేయమని పంపించింది. ఇవాళ నిజామాబాద్ జిల్లా రైతులు హర్యానా పంజాబ్ రైతులు ఎంత పట్టుదలతో కొట్లాడతారో ప్రభుత్వాల మెడలు వంచుతారో ఇవాళ నిజామాబాద్ రైతులు అంటే కూడా పట్టుదల ఉన్నోళ్ళు ప్రభుత్వం మెడలు వంచగలిగిన రైతులు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇవాళ కామారెడ్డి గంజులో దాదాపుగా మా ఆడబిడ్డలు మా సోదరులు ఇగో పంట మొత్తం తడిసిపోయింది. తెచ్చినప్పుడు మంచుకుండే కొనకపోవడం వల్ల తడిసిపోయి మొలకెత్తి మోరీలో కొట్టుకుపోయింది 2 ట్రాక్టర్లు అని చెప్పి ఇప్పుడు రాజు అనే రైతు చెప్తున్నాడు. మా ఆడబిడ్డ ఏం పేరు అక్క అని పేరు రాజమణి. ఆమె కోపం చూస్తుంటే అయితే కేసీఆర్ దొరికిందంటే మాత్రం సచ్చిండే ఆమె. ఎందుకంటే ఆమె కష్టపడి పండించిన పంట ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు సంసారం విడిసబెట్టి ఇక్కడ మార్కెట్ లో పడుకుంటే ఎంత కష్టం ఉంటుందో ఆడపిల్లలకు మీరు ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ 45 రోజులు ఇంట్లో పండి దశపడిగప్పటి నుంచి కొనాల్సిన వరి కొనక రైతులను మోసం చేసి నిన్నొచ్చి ఇందో పార్క్ కాడ కూర్చొని యాసంగిల పంట నువ్వు కొంటవా లేదా మోడీ నీ కథ తెలుసంటు. అసలు ఇంకేమైనా మతుందా సోయిందా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఖరీఫ్ లో పండించిన పంట కామారెడ్డి గంజులో ఈడ తడిసి మొలకెత్తి మోరీలో కొట్టుకుపోతుంటా సన్నాసుడు ఇప్పుడు ఈ పంట కొనకుండా సంకరంలో పిల్లలు నిడిచిపోతాడు గాలిలో ఉన్న పిల్లని పట్టుకోనికి పోయిందంట. ఉన్న పిల్ల జారి కింద వాడి సచ్చినట్టు ఈ పంట ఇవాళ ఇట్సబెట్టి యాసంగిలో వండాలన్నా పడకూడదా ఏం చేద్దామో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వండించిన పంట కల్లాలలో ఉంటే కుప్పల మీద వండుకొని చచ్చిపోతుంటే ఈ సంగతి తేల్చకుండా మోడీ కథ తెలుస్తా అని ఈ మొనగాడు మాటలు మాట్లాడుతుంది. అందుకే ఇవాళ రైతుల కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి కేసీఆర్ మెడలు వంచి రైతుల పంట కొనిచ్చనికనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయలుదేరింది. ఇవాళ ఓట్లు లేవు, మిమ్మల్ని ఓట్లు అడగనికి రాలే, ఓట్లు ఏమైనా అడుగుతలేవు, ఓట్ల కోసం రాలే. కన్నీళ్లతో ఉన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి సోయి తప్పిన కేసీఆర్ ను దారిలో పెట్టడానికి అవసరమైతే వంగబెట్టి 4 గుద్దడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయలుదేరింది. ఇవాళ కష్టపడ్డ పంట, ఇది కష్టపడ్డ పంట. కాళేశ్వరంలో కమిషన్ల కింద వచ్చిన సొమ్ము కాదు ఇది. మిషన్ భగీరథలో దోసుకునే సొమ్ము కాదు ఇది. హైదరాబాద్ లో ఆక్రమించుకున్న భూములలో పుణ్యానికి వచ్చిన పంట కాదు ఇది. 4-5 నెలలు రైతు కష్టపడి భార్య బిడ్డలందరూ పొలాలలో పనిచేసి పండిస్తే పండిన పంట ఇవాళ నేలపాలైపోతుంటే రైతుల దుఃఖం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అందుకే ఇవాళ రైతులకు ధైర్యాన్ని నింపి రైతులను ఆదుకొని ఈ రైతులు కష్టపడ్డ పంటను ప్రభుత్వం చేత కొనిపించి ఇవాళ కేసీఆర్ అంటూ మోడీ కొనాలి. నేను అడుగుతున్న సన్నాసిని కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఏంటి గంపగుత్త గోవర్ధన్ ఏడున్నా గంపగుత్త కొలగొట్టే గోవర్ధన్ వచ్చి టెంకాయ కొడతాడు. ఆఖరి గింజ వరకు కేసీఆర్ కొంట అంటాడు. టెంకాయ కొట్టడానికేమో గంప కావాలన్నట. ఆఖరి గింజ వరకు కొంటానికి కేసీఆర్ ఏమో ఉపన్యాసాలు చెప్తాడు. ఇప్పుడు కష్టం వస్తే మోడీ ఎక్కడ మోడీ కొనాలంటాడు. ఈ కేడీ మాటలు కావా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోడీ కొనేటోడైతే మరి ఇన్నాళ్ళు మోడీ కొన్నాడా? ఈ బోడిగాడు ఇవాళ వచ్చి మోడీ కొనాలని ఇంద్ర పార్క్ దగ్గర వచ్చి నిన్న 2 గంటలు కూర్చున్నాడా? 2 గంటలు 4 వేసిండు వచ్చిండు కూర్చున్నాడు. దిగవరకు 2 గంటలు కూర్చొని వేసింది దిగినంతసేపు ఇంద్ర పార్క్ కాడ కూర్చున్నాడు. నిజంగానే మోడీతో కొట్లాడాలంటే మోడీ ఇంద్ర పార్క్ దగ్గర ఉంటాడా? మోడీ ఏడుంటాడు? మరి ఇటు మునగాడైతే ఢిల్లీలో పోయి కొట్లాడాలి. ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చోవాలి. రా పోదాం
నువ్వు ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చోబిట్ట నేను కంచేసి అంటకెళ్ళి పోకుండా కూర్చోబెడతావో లేదో ఊరేళ్ళు కొనాలి నువ్వు ఊరేం చేసుకోవాలి అని ఇవాళ రైతులను ఆదుకోవాలంటే కేసీఆర్ తేపకోసారి చెప్తాడు పులినోట్ల తలకాయ పెట్టినా సావు అంచు వరకు పోయి తెలంగాణ తెచ్చిన నువ్వు సావు అంచు వరకు పోయినవో లేదో కానీ ఇవాళ ఒరి కొనిపిస్తున్నా కొనిపించకపోతే పెట్టా నిన్ను మోడీని ఉనేసే బాధ్యత నిజామాబాద్ జిల్లా రైతులు కామారెడ్డి జిల్లా రైతులు తీసుకుంటారు ఇవాళ నువ్వు అనుకుంటూనే ముఖ్యమంత్రి గద్దె మీద ఉన్న నన్ను ఇవ్వడం చేస్తాడని ఈ పోలీసులు ఈ కాపలా ఏవి నిన్ను కాపాడలేవు నీకు వచ్చినప్పుడు పిడుగు వడ్డకే పడుతుంది నీ నెత్తి మీద కామారెడ్డి రైతుల సభ చుట్టుముట్టు కాపలా ఉండొచ్చు కానీ పైనుంచి పిడుగు పడ్డట్టు పడితే నువ్వు ఏమైతావో ఇక నీ ఇష్టం కేసీఆర్ తక్షణమే అధికారులను పంపించు ఇక్కడ అధికారులు మాట్లాడినా పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు పయ్యోడు చెప్పకపోతే ఎప్పుడు పైన ఆయన నిన్న ఏం లాభం ఆయన కడుపు నిండే దుఃఖం ఉంది మిమ్మల్ని ఆదుకోవాలని వాడు ఆదేశాలు లేకపోతే ఈయన మాత్రం ఏం చేస్తాడు ఈయన తప్పించుకో తిరుగుతాడు ఓటీపీ ఇవాళ ఫోన్ కావాలంట ఎందుకు ఓటీపీ పెట్టిండో మీకు తెలుసా మీకు రుణమాఫీ చేస్తే ₹1,00,000 అన్నాడు మీ బ్యాంక్ లో రుణం అట్లే ఉంది ఆ మాఫీ ఆ సన్నాసోడు చేయనందుకు ఇవాళ నువ్వు అంబంగానే ఓటీపీ అంటే ఆ బ్యాంకులో ఏడైతే రుణం ఉందో ఆ బ్యాంకులో వేయాలి వేయంగానే వాడు అప్పు కింద ఈ వేసినవి పట్టుకుంటాడు బయట తెచ్చిన అప్పు అట్లే ఉంటది బ్యాంకులోని అప్పు కింద నువ్వు వండించిన అమ్మిన దాన్ని లెక్క అందకపోతుంది అల్లికి పూజకు పూజ ఎక్కడిదక్కడ ఖతం చేయడానికి ఇవాళ కేసీఆర్ కంకణం కట్టుకుంటూ ఈ కేసీఆర్ మీద ఈ ప్రభుత్వం మీద కొట్లాడనికనే షబ్బీర్ భాయ్ నేను సుభాష్ రెడ్డి మా శ్రీనివాసు మా మదన్ మోహన్ కైలాస్ శ్రీనివాస్ అందరం కలిసి వచ్చినాం ఇవాళ మేము ఓట్లు అడగనిక రాలే మా సురేష్ శెట్కర్ గారు మా గంగారాం గారు మేమందరం వచ్చింది కూడా మా మండల ప్రెసిడెంట్లు మా వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి మా వాళ్ళు అందరూ వచ్చింది మీకు అండగా నిలబడడానికి మీరు బాలరాజు కూడా బాన్స్వాడ నుంచి వచ్చిండు మేమందరం మీకు అండగా ఉండడానికి వచ్చినాం మేము ఓట్లు అడగనికి రాలే కుప్పల మీద వండుకొని కష్టపడుతున్న రైతుల కష్టాలు తెలిసి హైదరాబాద్ పోయినాక కేసీఆర్ ను నిలదీయడానికి 29 తారీఖు నుంచి పార్లమెంట్ మొదలవుతుంది ఈ కామారెడ్డి రైతుల కోసం పార్లమెంటులో నరేంద్ర మోడీ మెడలు వంచైనా మీ కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో కొట్లాడడానికి మీ కష్టాలను కళ్ళతో చూస్తే నేను కళ్ళ కట్టినట్టుగా ఈ ప్రధానమంత్రిని నిలదీయడానికి అవకాశం ఉంటది మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది ఎవరు అధైర్యపడకండి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి ధైర్యంగా ఉండండి ఊర్లకు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఈ పంట కొనడానికి లావులలో తొండలిడిచి కొట్టండి నన్ను కోరుకుంటే గులాబీ చీడ మీకు తెలుసు కదా పత్తి చేనులో గులాబీ చీడ పడుతుంది దాని మందు కొడతామో పురుగు పత్తి గులాబీ పురుగు నిడిపియనికే గట్లనే ఇవాళ తెలంగాణ కూడా గులాబీ చీడ పట్టింది దానికి పురుగుల మందు కొట్టాల్సిందే ఈ తెలంగాణకు పట్టిన గులాబీ చీడని ఇడిపియాల్సిందే మన అందరం కలిసి కొట్లాడదాం రైతులకు అండగా మేము నిలబడతాం మీ తరఫున మేము కొట్లాడతాం నిన్నమన్నా ఒక 10 రోజుల నుంచి చూస్తున్నాం బండి గుండు గతముక్క ఆయన కలిసి నాటకాలు ఆడుతున్నారు ఆ నల్గొండ జిల్లాలో వాళ్ళకు ఉన్నదేందో ఆయన పోయిందంటే ఈయన రాళ్లతో కొట్టిండంట ఇవాళ వాళ్ళు వీళ్ళు నాటకాలు కాదు గ్రామాలకు వస్తే రాళ్లు తీసుకొని కొట్టురు మా రైతులకు చెప్తున్నా టీఆర్ఎస్ వాడు వచ్చినా బీజేపీ వాడు వచ్చినా రాళ్లతో కొడితే తప్ప ఈ పంట కొనే పరిస్థితి ఉండదు మీరందరూ కూడా ఆలోచన చేసి నిలదీయండి గ్రామాలలో ఎవరు టీఆర్ఎస్ వాడు దొరికినా మీ తరఫున పార్లమెంట్ లో కొట్లాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ధైర్యంగా ఉండండి మా ఆడపడుచులందరూ కూడా చెప్తున్నా మీ తరఫున నేను కొట్లాడుతున్నా తల్లి నేను కేసీఆర్ మీద పట్టుబడతా మీ కష్టాలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.